ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఇతరుల్ని గౌరవించడం వల్ల వాళ్ళకి కొత్తగా వచ్చేది ఏం లేదు. ఒక పెద్ద ఆయన లోపలికి వస్తున్నారు అనుకోండి, గురువుగారు వస్తున్నారు, ఉపాధ్యాయుడు, ఆయన మనకి తెల్లవారి లేస్తే పాఠం చెప్తారు. మనం వృద్ధిలోకి రావాలని ఎంతో తాపత్రయపడతారు. వీడు బాగా చదువుకుంటే బాగుండు, వీడికి మంచి మార్కులు వస్తే బాగుండు, వీడు వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటారు. అంత ప్రేమ కలిగి అంత కష్టపడి మనకి పాఠం చెప్పి మన వృద్ధిని కోరుకునేటటువంటి ఉపాధ్యాయుడు లోపలికి వస్తున్నప్పుడు పరమ గౌరవంతో ఎవరు లేచి నిలబడి గురువుగారు లోపలికి వచ్చిన తర్వాత కూర్చోండి అన్న తర్వాత కూర్చుంటున్నారో వాడు గౌరవింపబడతాడు. ఆ పిల్లవాడు క్రమశిక్షణ కలిగిన వాడురా, ఉపాధ్యాయుడు వస్తుంటే లేచి నిలబడతాడు తప్ప ఎందుకు లేవాలని అనుకోడు, కూర్చోమ్మనే వరకు కూర్చోడు కూడా. ఎంత మర్యాదస్తుడురా అంటారు. ఇప్పుడు మనం లేచి నిలబడ్డం వల్ల గురువుగారికి కొత్తగా వచ్చింది ఏం లేదు, కానీ మనకి గౌరవం వస్తుంది. అందుకే కొన్ని విషయాలు చిన్న చిన్న విషయాల్లా కనపడతాయి, కానీ అవి సభ్యతకి సంస్కారానికి గుర్తు. ఒక మనిషి గౌరవం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఎంత సభ్యతా సంస్కారాలతో ఉంటారన్నదానికి గుర్తు. ఈ నరేంద్ర మోడీ గారిని మీరు పరిశీలించండి. ఎవరైనా పెద్దలు కనపడ్డారు అనేటప్పటికీ అంతటి దేశాధినేత అయినప్పటికీ వంగి వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తారు. మీరు ఆయన అట్లా నమస్కారం చేసినప్పుడు చూసి ప్రధానమంత్రి అట్లా నమస్కారం చేస్తున్నారని చెప్పి అది ఏదో తక్కువ అని అనుకుంటామా? ఎంత మర్యాద, ఎంత గౌరవం! తల్లి కనపడితే అలా పాదాలకి నమస్కారం చేస్తారు. వయస్సులో పెద్దలు తనకి ఆ రంగంలో చాలా మార్గదర్శనం చేసినటువంటి వారు, ముందుకి నడిపించిన వారు, గౌరవనీయులు ఎవరున్నారో అటువంటి వారు ఎవరు ఎప్పుడు కనపడినా ఆయన వాళ్ళకి కాళ్ళకి వంగి నమస్కారం చేస్తారు. అంతేకాదు, గొప్పతనం ఏమిటంటే ఈ జాతి పిత అయిన మహాత్మా గాంధీ స్వచ్ఛ భారత్ కోరుకుని ఏ పరిశుభ్రత కోరుకున్నారో ఆ పరిశుభ్రతకి కారణమైనటువంటి పారిశుధ్య కార్మికులు కనపడితే ఆయన అంత గౌరవాన్ని ప్రకటిస్తారు. అంటే జాతిపిత యొక్క సిద్ధాంతాల్ని గమనించి దాన్ని అమలు అవడానికి కారణమవుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని అంత గౌరవించి ప్రవర్తిస్తారు. అది ఆదర్శం అవుతుంది.